హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షరాస్ వరల్డ్. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో అయితే లాంగ్ వీడియో లాంచ్ అయిపోయింది అనమాట. చాలా రోజుల తర్వాత నేనైతే లాంగ్ వీడియో అయితే చేస్తున్నా. మళ్ళీ మన లాంగ్ వీడియో ఏంటి అని అంటే మీకు ఆల్రెడీ తమిళ చూసింటేనే అర్థమైపోయి ఉన్నారు కదా. టుడేస్ వీడియో గోస్ టు గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అంటే ఏంటి అందరికీ తెలిసిందే కదా. మన దగ్గర ఒకలా ఇంకొకరి దగ్గర ఒకలా నటించే వాళ్ళని గేమ్ చేంజర్ అంటారు. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ ఇచ్చుకోండి. మన ఛానల్ని కొత్తగా చేసేవాళ్ళు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అక్షరాస్ వరల్డ్. అండ్ చెప్పినట్టే ఈరోజు మన వీడియో మీకు తమిళ చూసుంటేనే అర్థమైపోయి ఉంటుంది గేమ్ చేంజర్ అని చెప్పి. మనందరి లైఫ్లలో గేమ్ చేంజర్ అనేది ఒక బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంటేనే గేమ్ చేంజర్. అలానే ఈరోజు నా ఫ్రెండ్కి జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే నేను మీ అందరితో షేర్ చేసుకున్నాము. మన గర్ల్స్ అందరూ కూడా దానికి చాలా అవేర్ ఉండాలి అని చెప్పి ఈ వీడియో అయితే నేను తీసుకుంటున్నాను. ఏంటి అని అంటే తను న్యూ జాయినింగ్ అనమాట. న్యూ జాయినింగ్ సంథింగ్ నార్మల్గా మాట్లాడుతుంటేనే తను మాకు ఒక తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్పింది మాకు. ఏం ఇన్సిడెంట్ అని అంటే తన ఫ్రెండ్ మీన్స్ ఇట్ డజంట్ మీన్ ఫ్రెండ్ అంటే అందరూ ఏమనుకుంటారు అని అంటే ఇఫ్ షీ ఈజ్ ఇన్ రిలేషన్ ఇట్ డజంట్ మీన్ ఇట్ ఫ్రెండ్. అంటే మనం రిలేషన్ ఫ్రెండ్ అని అన్నాం కదా. ఫ్రెండ్ వేరు, రిలేషన్ వేరు, 2 పార్ట్స్ ఉంటాయి కదా. అట్లనే ఇది కొంచెం అటు ఇటుగా అనుకోండి, అటు హాఫ్ ఇటు హాఫ్ ఉంటుంది, 50-50. అయితే ఏంటి అని అంటే ఒక చిన్న స్టోరీ బట్ చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. నేను తనతో ఏమన్నా అంటే ఈ స్టోరీ చెప్పగానే అరే నువ్వు మాకు స్టోరీ చెప్పినావు కదా, ఇది నేను వీడియో తీసుకుంటానంటే తీసుకోలే, నీకు చాలా బాగా యూజ్ అవుతుంది, యూట్యూబ్ చేసుకుంటున్నావు కదా అని అంటే నేను ఈ వీడియో తీసుకుంటున్నా. అలానే నేనేమన్నానంటే నువ్వు ఇది కనుక ఏదైనా సినిమా వాళ్ళకి ఇస్తే, మూవీస్ వాళ్ళకి అసలు ఆలోచించి టైం లేకుండా, టైం వేస్ట్ కాకుండా వాళ్ళు ఈజీగా దీన్ని ఒక మంచి మూవీ తీసుకొచ్చి అని అయితే చెప్పినా అనమాట. తను అట్లనే అన్నది, సరే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అని చెప్పి. అయితే ఏమైంది అంటే తను షీఈస్ టాకింగ్ విత్ వన్ స్ట్రేంజర్ పర్సన్ అండ్ ఫ్రమ్ 3 months బ్యాక్ షీఈస్ టాకింగ్ విత్ హర్ అండ్ దర్ లైఫ్ వాస్ గోయింగ్ లైక్ ఏ వేవ్ అంటే ఏంటి, వలలు అంతేనా, వలలే అంటారు కదా వేవ్ని, అట్లా వెళ్ళిపోతుంది. అంటే చాలా మంచిగా మూవ్ అవుతుంది. ఇది ఎప్పుడు ఏంటంటే మొన్న హాలిడేస్ వచ్చినాయి, సమ్మర్ హాలిడేస్లో ఎగ్జామ్స్ తర్వాత ఇదంతా జరిగిందనమాట. ఒక మంచి వేవ్ లాగా వెళ్తుంది. వెళ్ళే మూమెంట్లోనే తనకు ఒక పెద్ద బ్రేక్ వచ్చేసింది మిడిల్లో. ఏం బ్రేక్ అంటే ఆ ఫ్రెండ్ ఈమెకు తెలియకుండా ఇంకొక ఫ్రెండ్తో కూడా మాట్లాడుతుందంట. ఆమె పేరు సంతోష్. సంతోష్. ఆమె పేరు సంతోష్. ఆమె కూడా కాదు, ఓకే సారీ, ఆమె పేరు కమల. ఆయన పేరు సంతోష్, ఈమె పేరు ప్రియా అనమాట. దీని పేరు ప్రియా, ఆమె పేరు ఏం చెప్పిన కమల, ఆయన పేరు సంతోష్ అనమాట. అట్లా వాళ్ళ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. జర్నీ అంటే ఈ కమల అనేటమ్మ మధ్యలో వచ్చిందనమాట. అంటే మిడిల్ ఎంట్రీ. ఇప్పుడు బాహుబలి 1-2 ఎంతమంది చూసి అందరు చూసే ఉంటారు కదా, నేను కూడా చూసిన. అంటే లాస్ట్కి కట్టప్ప దేవసేన మాటిని బాహుబలిని ఇట్లా పొడి చేస్తారు కదా, అట్లా ఈమెను ఇద్దరు కలిసి పొడిచేసారు అనమాట. పొడిచేసారు అంటే ఆయన బాహుబలిని ఎట్లయితే కత్తితో పొడిచేసారు అట్లా ఈమెను కూడా వెనకాల నుంచి వెన్నుపోటు పొడిచేశారనమాట. వెన్నుపోటు పొడి చేయడం వల్ల తను చాలా బాధపడింది అని అంటే ఇట్ డజంట్ మీన్ దట్ షీ ఫీల్ వెరీ బ్యాడ్. సమ్వాట్ కొంచెమైనా ఉంటుంది కదా ఫ్రెండ్షిప్లో ఫేక్ అని తెలిస్తే, అట్లా ఈమె కూడా కొంచెం ఫీల్ అయింది. బట్ షీఈస్ రికవర్ ఆఫ్టర్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ కేమ్ ఇన్ హర్ లైఫ్. ఎందుకంటే మాతో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదన్నమాట. అలానే అది ఆ ఇన్సిడెంట్ ఏంటి అని అంటే అసలు చాలా డేంజర్ అయిన ఇన్సిడెంట్ అనమాట తన లైఫ్లో. అది బికాజ్ ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే నువ్వు ఎంత ట్రూగా ఉండాలి నాతో, అలా ట్రూగా ఉండకుండా నా ముందు ఒకలాగా, ఇంకొకరి ముందు ఇంకొకలా అంటే నేను నీతోని మాట్లాడుతున్నా అని తెలిసి కూడా నువ్వు ఇంకొకరితో మాట్లాడితే అది ఎంత బాధాకరంగా ఉంటుందో చెప్పండి. అట్లనే ఈమెకి తెలియకుండా ఇంకొకరికి తెలియకుండా ఈమెతో మాట్లాడటం అయితే జరిగింది. అందుకోసం అని చెప్పి షీ డ్రాప్ డౌన్ అంటే తను డ్రాప్ అయిపోయింది అనమాట.
డ్రాప్ అయిపోయింది. అండ్ షీఈస్ వెరీ హ్యాపీ నవ్. నిజంగా ఎందుకు చెప్పాలి అని అంటే మనం ఫేక్ ఫ్రెండ్స్తోని ఉండడం కన్నా మనల్ని నమ్మే వాళ్ళని, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళతో ఉంటేనే ఇట్స్ బెటర్ ఐ థింక్ సో. ఎందుకు అని అంటే ఏముంది, నార్మల్గానే ఇప్పుడు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళతో ఉంటే లైఫ్ ఇస్ వెరీ బ్యూటీ ఐ థింక్. అంటే చాలా బాగుంటుంది. మనం అర్థం చేసుకునే వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి, వేస్ట్ ఆఫ్ టైం కదా. ఈ వీడియో కనుక ఎవరికి ట్యాగ్ చేస్తారు నేనైతే ఎవరికి ట్యాగ్ చేయ. ఎందుకనంటే ట్యాగ్ చేసే పర్సన్స్ లేరు కాబట్టి నేను ఈ వీడియో అయితే ఎవరికి ట్యాగ్ చేయదలుచుకోలేను. మీరు ఈ వీడియోని ఎవరైనా ట్యాగ్ చేయదలుచుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది కదా నెక్స్ట్ టైం నుంచి ఇంకా బాగా ఉండాలి అని చెప్పి. అంతే అంటారా, ఇంకేమైనా అంటారా మీరు? ఏమనరు. ఎందుకు అని అంటే నేను చెప్పింది నిజమే కాబట్టి. నేను అబద్ధం చెప్తే అనొచ్చు, నేను నిజమే చెప్తున్నాను. ఫేక్ ఫ్రెండ్స్ అని చెప్పి ఫేక్ ఫ్రెండ్స్ అనొచ్చు, అన్నీ ఫేకే అనుకోండి. మనకి మనం మాత్రమే రియల్, అంతేనా? అందుకే నేను గేమ్ చేంజర్ అని పెట్టినాను, లేదంటే ఇంకా వేరే ఏమైనా పెట్టే ఉంటుందా అని. అందుకే గేమ్ చేంజర్ అని కొత్తగా పెట్టేశాను అనమాట ఈ వీడియోకి నేను. అండ్ ఇంకేంటి విశేషాలు చెప్పాలి మీరే. నేను ఎలా ఉన్నా బాగానే ఉన్నా కదా. నాకు నేనైతే చాలా బాగా నచ్చింది రోజు. అసలు ఈ వీడియో తీయడం కోసమే అసలు నాకు వీడియోస్, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ ఏం పెడతలేను కదా. ఇది చెప్దామని చెప్పి నేనైతే ఈ లాంగ్ వీడియో అయితే చేసినాను, లేదంటే ఈ వీడియో చేయకపోయాను ఈరోజు మీకోసమని. ఇది మీ అందరికీ చెప్దామని చెప్పి ఈ లాంగ్ వీడియో అయితే ఈరోజు చేసిన అనమాట. నేను ఈ వీడియో అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఇంకేమైనా ఉందా చెప్పేది? ఏం లేదు. అంటే ఫైనల్లీ నేను చెప్పదలుచుకుంది ఒకటి ఏంటి అని అంటే, మన ముందు ఒకలా మన వెనుకొకలా ఉండొద్దు. నువ్వు ఫస్ట్ మనతోని ఒక పర్సన్తో మాట్లాడుతున్నావు అని అంటే ఆ పర్సన్ నువ్వు ఎంత ట్రస్ట్ చేస్తే మాట్లాడతావు. ఇప్పుడు నీకు ట్రస్ట్ లేని అయితే ఎవరితో మాట్లాడు. నీకు ఆ ట్రస్ట్ ఉంది కాబట్టి ఒక పర్సన్తో మాట్లాడతావు. ఆ వాళ్ళే నేను మోసం చేసేది అనుకోండి, ఎట్లుంటుంది? చాలా బాగా ఉంటుంది. ఆమె బాధ కూడా అది ఆమె బాధ కూడా సేమ్ ఫేస్ చేస్తుంది, అది నాకు తెలుసు. ఈ వీడియో కూడా నేను ఆమె చెప్తేనే ఈ వీడియో అయితే తీస్తున్నా. నేను ఎవరి కోసం అయితే వీడియో చేస్తున్నానో ఖచ్చితంగా వాళ్ళు ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నా. చూసినా చూడకపోతే పెద్ద మాకు ఫరక్ పడదు అనుకోండి. చూస్తే మీకే మంచిది. నెక్స్ట్ టైం నుంచి అట్లా ఇంకెవరికి మోసం చేయకుండా ఉంటారు కాబట్టి ఈ వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట నేను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. నెక్స్ట్ మంచి కంటెంట్తో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను అనుకుంటున్నా. ఇంతటితో మన గేమ్ చేంజర్ వీడియో అయితే ముగిసిపోయింది. సమాప్తం.